రైట్ గా గత రాత్రి నుంచి పడుతున్న వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలంగా మారింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మంగళగిరి రత్నాల చెరువులోని కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు ఆదేశాలు జారీ చేశారు అధికారులు. రాత్రి కావటంతో బిక్కుబిక్కుమంటూ ప్రజలు ఇళ్లలోనే ఉన్నారు. ఈ రాత్రి కూడా వర్షాలు అధికంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అధికారులు తమను పునరావాస కేంద్రాలకు తరలించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి నాగేశ్వరరావు లైవ్ లో అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, అక్కడ వరదలో చాలా మంది ప్రజలు కూడా చిక్కుకొని బిక్కుబిక్కుమంటూ వారి కాలాన్ని వెలబుస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి నాగేశ్వరరావు? ఏదైతే బంగాళాఖాతంలో వాయుగుండం కారణంతో గత రాత్రి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ భారీ వర్షాలు పడటంతో వాగులు వంకలు అయితే పొంగిపోలిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీటికి సంబంధించి ఏదైతే మొత్తంగా బాపట్ల, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో మొత్తంగా అన్ని చోట్ల కూడా కొంతమంది ఏదైతే గుంటూరు జిల్లాలో కూడా ఒక బాలుడు చదువుకునే స్కూల్ కి వెళ్లే బాలుడు కూడా వరద ఉధృతిలో పడిపోయి చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో ఇక్కడ గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని రత్నాల చెరువు దగ్గర ఉన్నాం. రత్నాల చెరువు దగ్గర ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ వరద ఏదైతే వర్షపు నీరుకి ఇళ్లలోకి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఈ మొత్తంగా ఇల్లు మునిగిపోయి వాళ్ళు పునరావాస కేంద్రాలకు కూడా ఇంకా పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే పునరావాస కేంద్రాలకు పంపించకపోవడంతో పక్కనే ఉన్న మెరకైన ఇళ్లలో కూడా వీళ్ళు ఉన్న పరిస్థితిగా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. అయితే మొత్తంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఈ రత్నాల చెరువు ప్రాంతం సగం ప్రాంతం వరకు లోతట్టు ప్రాంతం ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ లోతట్టు ప్రాంతం మొత్తం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఇళ్లలోకి నీళ్లు చేరటం, వాళ్ళ ఏదైతే గత రాత్రి నుంచి కురిసిన వర్షాలు ఎక్కువ భారీ వర్షాలు కురవడంతో ఈ పరిస్థితి నెలకొంది. అయితే పక్కన కాలువ ఉంది. ఆ కాలువ కూడా పొంగి పొరలటంతో ఈ యొక్క ప్రాంతంలోకి వరద నీరు వచ్చినట్లుగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనతో మాట్లాడటానికి ఇక్కడ స్థానికంగా ఉన్న మహిళలు ఉన్నారు. వాళ్ళని అడిగి మాట్లాడదాం. చెప్పండి, ఎలా ఉంది? రాత్రి నుంచి వర్షం పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మీకు ఈ వరద ఈ నీళ్లు రావడానికి కారణం ఏంటి అసలు? అసలు బాగా నీళ్ళు వచ్చేస్తుంది. వర్షం రాత్రి నుంచి అసలు మామూలుగా లేదు. అందరూ పిల్ల అందరూ నీళ్ళు వచ్చేసి ఇళ్లలోకి నీళ్ళు వచ్చేసి అసలు అల్లాడిపోతున్నాం. పాములు వచ్చేస్తున్నాయి. అయినా సరే అలాగనే తట్టుకున్నా మాకేమన్నా. ఎవరు ఇక్కడ అధికారులు ఇప్పుడు ఇక్కడికి ఏమన్నా వచ్చి పునరావాస కేంద్రాలకి పంపిస్తామని చెప్పి రావటం కానీ ఏమన్నా ఉందా? లేదు, ఇంకా రాలేదు. పొద్దున మాత్రం మహేష్ అనే సార్ వచ్చాడు. ఆయన చూసి వెళ్ళాడు పొద్దున్నే. అయితే ఆయన వచ్చి చూసుకొని వెళ్ళిపోయాడు. మొత్తం వీడియోలు ఇవన్నీ చూశారు. చూసి వెళ్తా ఇంక మళ్ళీ రాలేదు. మరి ఇంకా వస్తారో ఏమో చూస్తున్నాం మేము కూడా. ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ ఇవన్నీ పరిశీలించి పునరావాస కేంద్రాలకి తరలిస్తానికి ఆటోలే పంపిస్తున్నారని చెప్పారు అన్నట్టు మీకు అనిపించినట్టే లేదు కదా సార్. అసలు ఎవరు పంపించారు లేరు, ఎవరు రాలేదు కదా. మరి మాకైతే తెలియదు. ఎంఆర్ఓ వచ్చింది కూడా మాకు చూడలేదు. మా ఏపీ అయితే రాలేదు ఈ టేపుకి. అంటే ఎంఆర్ఓ వచ్చారని కాదు, అధికారులు ఇక్కడ ఉన్న స్థానికంగా ఉండే అధికారులను పంపించి అలర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా చెప్తే ఉందా? ఎవరన్నా వచ్చారా? ఒక్క ఆయన వచ్చాడు, మహేష్ అని తెలుగుదేశం పార్టీ అని ఒక్క వచ్చాడు. ఆయన చూసి వెళ్ళారు. ఇల్లు మునిగిపోయినాయి కదా, మరి ఎక్కడ ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం? అంటే మామూలుగా అయితే మునిగిపోతే పునరావాస కేంద్రాలకు పంపించే పరిస్థితి ఉండేది. ఎక్కడ ఉన్నారు మీరు? ఎక్కడ? ఇప్పుడు వరకే ఇళ్లలోనే ఉన్నాం. పెట్టడానికి మునిగిపోయిన ఇళ్లలోనే ఉన్నాం. వంట వార్పు తినడానికి రాత్రి నుంచి వర్షం ఉంది కదా. సహాయాలు చేస్తే చెయ్యండి. భోజనం పంపించండి. మాకే మాత్రం బాధలలో ఉన్న అందరం పిల్ల జల్లతో ఉన్న దోమలు దాని మీద బాగా అల్లాడిపోతున్నాం. మరో మహిళ ఉన్నారా? అవును, అడిగి కూడా తెలుసుకున్నాం. చెప్పు, ఏం పేరు మీది? ఏంటి అసలు ఎక్కడ ఏంది పరిస్థితి? ఎట్లా వచ్చింది? ఏంటి? బాగా వరద వచ్చేసింది. జలం మొత్తం వరదలోనే ఇంట్లోనే గుబ్బుంటున్నాము. వరద వచ్చినా కాడ అట్నే ఎవరన్నా వచ్చి సహాయం చేస్తారని చూస్తున్నాం. అంటే రాత్రి నుంచి వర్షం ఉంది కాబట్టి పొద్దున్న నుంచి ఈ పరిస్థితి ఉందమ్మా? రాత్రి నుంచి ఉంది. ఇలా వరద నీళ్లు వచ్చేసి రాత్రి నుంచి ఉన్నప్పుడు వంట వండుకోవటానికి అదంతా ఇబ్బంది అయి ఉండేది కదా. మరి వంట భోజనాలు అయ్యేలా అన్నం అది ఎలా? అన్ని ఇబ్బందులు అయిపోయినాయి. అదే వంట ఎలా చేసుకున్నారు? ఎవరన్నా తెచ్చివ్వటం కానీ ఏదన్నా జరిగిందా?
ఇది పరిస్థితి. ఏదైతే ఈ ప్రాంతంలో వరదలు ఏదైతే వర్షపు నీరు వరదలు అయితే చిక్కుకున్న పరిస్థితి నేపథ్యంలో వీళ్ళందరికీ కూడా ఏదైతే గత రాత్రి నుంచి ఇదే పరిస్థితి, అర్ధరాత్రి తర్వాత నుంచి ఇక్కడ ఈ నీళ్లు ఇలాగే ఉండటం జరిగింది. అప్పటి నుంచి కూడా వర్షం పడతానే ఉండటంతో నీళ్లు ఎటు పోయే పరిస్థితి లేదు. అయితే ఇంకా కొంతమేర ఈ నీళ్లు వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళినా వంట వార్పు వండుకోలేని పరిస్థితి నేపథ్యంలో వాళ్ళకి ఏదన్నా ప్రభుత్వం నుంచి తినటానికన్నా పంపించే విధంగా, అలాగే పునరావాస కేంద్రాలకు తరలించాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకున్న. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్ కంటిన్యూ.